అగ్రికల్చర్ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా ఈరోజు జరగబోయే కలెక్టర్ ఆఫీస్ దుబ్బాక ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించడానికే సిద్ధంగా ఉన్నటువంటి ఒక తరుణంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారని చెప్పి వస్తున్నటువంటి ఒక సర్వేల్లో దాన్ని చూసి ఓర్వలేనటువంటి యొక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఈరోజు మీడియాలో మాట్లాడుతూ పెద్దలు రేవంత్ రెడ్డి గారు అన్నీ తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతుంటే ప్రజలు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక వక్త ఆయనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారిని టీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారని చెప్పి బదలాం చేస్తున్నారని చెప్పి ఈరోజు మీడియాలో చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయనకు తెలియంది కాదు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాము, కాంగ్రెస్ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి భయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఒక హైడ్రామా ఏదైతే ఉందో సిద్దిపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా దుబ్బాకలో ఎలక్షన్స్ ప్రచార గడువు అయిపోయాక కూడా నిన్న రాత్రి వేరే జిల్లాలకు సంబంధించినటువంటి ఒక నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏం పని అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ వాళ్ళు డబ్బులు పంచుతుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి అడ్డుకున్నటువంటి యొక్క కార్యకర్తల మీద ఇవాళ అధికారం ఉందని చెప్పి వారి మీద కేసులు పెట్టించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీని ఈరోజు ఓటు రూపంలో వారికి బుద్ధి చెప్పడానికి దుబ్బాక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మాకు వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి దూసుకుపోతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం చూస్తూ ఉంటే టీఆర్ఎస్కు మింగుడు పడక అలజడి సృష్టించి అల్లర్లు చేయించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామాలను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ కూడా చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే రేపు శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి అబద్ధాలు మాట్లాడేటటువంటి ఒక గొంతును నులిపేయడానికి మా రగన్న గారు ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ నిలదీయనికే ఈరోజు భాజపా నుంచి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క గెలుపు రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ 2023లో జరిగేటటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక ఎలక్షన్స్లో కానీ భారతీయ జనతా పార్టీకి విజయం మలుపు తీసుకుపోతుందని చెప్పి ఈ దుబ్బాక ఎలక్షన్ నుంచే మేము దాన్ని విజయ రెఫరెండంగా మేము తెలంగాణ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దుబ్బాక ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు దుబ్బాక ప్రజలు మార్పు కోరుతూ ఉన్నారు. ఈ వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి ఆ యొక్క దుబ్బాక ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అని చెప్పి ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై.